నమస్కారం అండి. నేను ఒక ఇంటి వాస్తు గురించి మీకు తెలియజేస్తున్నానండి. ఈ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను నాకు బాగా తెలిసిన వ్యక్తి. ఇతను ఈ ఇంటి ఓనరు మా ఇంటికి వాస్తు సరిగా లేనప్పుడు ఈ ఇంటి ఓనరే నాకు వాస్తు శాస్త్రజ్ఞుణ్ణి నాతో పరిచయం చేయడం జరిగింది. ఈ ఇంటి వ్యక్తే. అయితే ఇతను ఇల్లు కట్టుకున్నాడండి. ఇతనికి తెలుసు వాస్తు అంటే ఏమిటో. ఎందుకంటే మా ఇంటి పరిస్థితి బాగాలేనప్పుడు ఇతనే వాస్తు బాగా తెలిసిన ఒక అతనిని మా ఇంటికి తీసుకొచ్చి వాస్తు చూపించడం జరిగింది. అతను చెప్పిన ప్రకారం నేను చేయడం వల్ల నేను అన్ని విధాలా బాగయ్యాను. సో ఆ తర్వాతనే నేను కూడా ఆ గురువు గారిని నుండే వాస్తు నేర్చుకోవడం జరిగింది. అయితే మా గురువు గారు ఇతనికి ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు ప్రకారంగా ప్లాన్ ఇచ్చాడండి. ఇతనికి నార్త్ ఫేస్లో రోడ్ ఉంది. గేటు ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో పెట్టాడు. ఇది పర్ఫెక్ట్గా పెట్టిండు. ఇక మా గురువు గారు వాస్తులో పర్ఫెక్ట్ కాబట్టి మనం ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను అంతా పర్ఫెక్ట్గా అతనికి ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఉత్తర ఈశాన్యంలో డోర్ ఉంది, ఇది పర్ఫెక్ట్. తూర్పు ఈశాన్యంలో డోర్ ఉంది. ఇక లోపల కూడా అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఎందుకంటే దీనికి వాస్తు ప్రకారంగా ప్లాన్ ఇచ్చిన గురువు గారు చాలా ఫేమస్, మా ఏరియాలో చాలా ఫేమస్. సో అతను ఇచ్చిండు, ఇతను కట్టుకున్నాడు. పెద్ద ప్లాటేనండి, ఓ 200-300 యార్డ్స్ ఉంటుంది. ఇది విశాలంగా ఉంది. ఇల్లు డబల్ బెడ్రూమ్ కట్టుకున్నాడండి. ఇలా లోపల మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్నీ బాగానే ఉన్నాయి ఆ గురువు గారు ఇచ్చిన ప్లాన్ ప్రకారం. ఈ ఇంటి అతను ఒకే ఒక తప్పు పని చేశాడండి. మా గురువు గారు ఇచ్చిన ప్లాన్ ప్రకారము ఉత్తరంలో ఈ విధంగా మెట్లు ఇవ్వడం జరిగిందండి. ఉత్తర వాయవ్యంలో మెట్లు ఇలా కట్టుకోమని ప్లాన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇతను ఏం చేశాడంటే ఇలా పొడుగ్గా ఒకే లైన్తో ఇలా వేసుకున్నాడండి. మెట్ల నిర్మాణం ఈ విధంగా చేసుకున్నాడు. మా గురువుగారు చెప్పినట్లు ఇలా కాకుండా ఇలా వేసుకున్నాడు. ఇలా వేసుకోవడం వల్ల అతనికి ఏమైంది అంటే ఇలా వేసుకోవడం వల్ల ఇక్కడ ఈశాన్యం తగ్గినట్టయింది. అంటే ఉత్తర వాయవ్యం పెరుగుదల ఒకటి తప్పు, ఇది పెరిగింది కాబట్టి ఈశాన్యం కూడా తగ్గినట్టే లెక్క. సో దీనివల్ల కట్టిన కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత చిన్న చిన్నగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయండి. ఎందుకంటే ఉత్తరం వాయవ్యం తగ్గితే పర్వాలేదు, అంతో ఇంతో ఓర్చుకుంటుంది వాస్తు, కానీ పెరగకూడదు. ఈ ఉత్తరంలో ఎలాంటి వాస్తు ప్రకారంగా లేకున్నా ముఖ్యంగా స్త్రీలకు అది వర్తిస్తుంది. కానీ అలాగే ఇక్కడ ఈశాన్యం కూడా తెగింది కాబట్టి ఇలా పొడుగ్గా మెట్లు వేయడం వల్ల ఈశాన్యం అనేది మగవారికి తప్పకుండా హాని చేస్తుంది. సో ఇతను కట్టిన కొన్ని రోజుల్లో బాగానే ఉన్నాడండి. తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు కలిసినప్పుడు కిడ్నీస్లో రాళ్ళు ఉన్నాయి, నొప్పిగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2-3 సార్లు కిడ్నీ నుండి రాళ్ళు తీసుకున్నాడు, అంటే ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఈ మధ్యనే ఒకసారి కలిసిండు ఇంటి ఓనరు. ఇతను నాకు 2-3 సార్లు స్టంట్ పడ్డది హార్ట్లో అని చెప్పిండు. నేను అతనికి చెప్పడం జరిగింది,
ఈ మెట్లు ఏదైతే ఉన్నదో మీరు గురువుగారు చెప్పిన ఇలా మెట్లు వేసుకోవడం తప్పు అని చెప్పినా మీరు వినకుండా మెట్లు వేసుకున్నారు కాబట్టి మీకు ఈశాన్యం తగ్గింది, అందుకే మీకు ఇలా జరుగుతుందని చెప్పడం జరిగింది. సో కొంతమంది చెప్పినా వినకుండా ఇలా చేస్తుంటారు. నిజానికి అతను చెప్పినట్టు చేయాల్సింది, ఎందుకంటే ఇతనికి బాగా తెలుసు అతను మంచి వాస్తు శాస్త్రజ్ఞుడని. అసలు నన్ను పరిచయం చేసిందే ఇతను వాస్తు గురించి. ఆ వాస్తు పండితుడు ఎవరైతే ఉన్నారో అతను పరిచయం అయింది నాకు ఇతని ద్వారానే, ఏంటి ఓనర్ ద్వారానే. అయితే నేను ఆ తర్వాత వాస్తును నమ్మిన, వాస్తును నేర్చుకున్నా ఈ గురువు గారి దగ్గర నుండే. సో కానీ ఇతను మాత్రం ఇలా కట్టుకొని తర్వాత అనారోగ్యాల పాలు కావడం జరిగింది. అందుకే వాస్తుశాస్త్రం ప్రకారంగా వాస్తు పండితుడు చెప్పినట్టుగా మనం ఇల్లు కట్టుకుంటే మనకు చాలా బాగుంటుంది. కొందరు నెగ్లిజెన్స్ చేస్తారు. ఇతనికి తెలిసినప్పటికీ కూడా నెగ్లిజెన్సీ ప్రకారము ఉత్తరంలో ఇలా పొడుగ్గా మెట్లు వేసుకోవడం చేసిన చాలా పెద్ద తప్పిది. దీనివల్ల ఇంట్లో ఆడవారికి ఇబ్బంది. ఈశాన్యం తగ్గడం ద్వారా మగవారికి ఇబ్బంది తప్పకుండా జరుగుతుంది. సో నేను చెప్పినట్టుగా అతనికి 2-3 సార్లు కిడ్నీ ఆపరేషను, 2-3 సార్లు స్టంట్ వేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే మీరు ఇల్లు కట్టుకునే కంటే ముందు ప్లాట్ కొనేటప్పటి నుండి మీరు వాస్తును సంప్రదిస్తే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ప్లాటు కొద్దిగా ఎత్తైన ప్రదేశంలో ఉండాలి. మనకు ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు పశ్చిమం నుండి తూర్పుకు పల్లంగా, తూర్పు రోడ్డు ఉన్నప్పుడు దక్షిణం నుంచి ఉత్తరానికి పల్లంగా ఇలా ఉంటే మనకు వాస్తుపరంగా ఇల్లు కట్టుకున్న తర్వాత చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఇలాంటివన్నీ వాస్తు పండితుడు చూస్తాడు. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇల్లు కట్టుకునే ముందు, ప్లాట్ కొనే ముందు, ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా ఒక 2-3 సార్లు వాస్తు పండితుడిని విజిట్ చేయమని చెప్పాలి. ఎందుకంటే మేస్త్రీలు గోడలు కట్టేటప్పుడు ఈశాన్య కోణం లోపలికి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే 9 ఇంచుల పిల్లర్ వేస్తాము, వీళ్ళు 4 ఇంచుల గోడ కడతారు. కాబట్టి ఈశాన్యంలో మనకు పిల్లరు లోపలికి తేలినట్టు ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేయాలంటే వాస్తు పండితుడు ఇల్లు గోడలు కట్టేటప్పుడు కూడా చాలా ఇంపార్టెంటే. కాబట్టి ఎవరైనా సరే మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ముందుగా బాగా మంచిగా తెలిసిన వాస్తు శాస్త్రజ్ఞుని కలవండి. అతను చెప్పిన ప్రకారము ఇల్లు కట్టుకోండి. ఒక 2-3 సార్లు విజిట్ చేయమనండి ఇల్లు అయిపోయే వరకు. అతను ఎందుకంటే మంచి చెడు సంపు కానీ, వాటర్ ట్యాంక్ కానీ, బాత్రూములు కానీ, డోర్స్ కానీ, కిటికీలు కానీ ఎక్కడెక్కడ రావాలో అనుభవం ఉంటుంది. కాబట్టి అతను చెప్పిన ప్రకారం మనం కట్టుకోవడానికి వీలుంటుంది. సో ఇలా చేయడం వల్ల ఈ ఇంటి వ్యక్తికి మాత్రం ఇలాంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. అందుకే మీరు వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. మీరెవరైనా నన్ను సంప్రదించాలనుకుంటే ఇక్కడ నా నెంబర్ ఉంది. నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. థ్యాంక్ యూ అండి.